లాస్ట్ ఎపిసోడ్లో యేసు ప్రభువు తన శిష్యులతో పస్కాను ఆచరించడం మనం చూచాం. తర్వాత యేసయ్య గెత్సేమనే వనంలోనికి వెళ్తాడు. సరే, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నేను చదువుతుంటే ఒక విషయం నన్ను ఆకర్షించింది. ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరిస్తున్న సమయంలో ఆయన అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే అప్పుడు వరకు సంతోషంగా ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. శిష్యులు అంటున్నారు, ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అంటూ ఉంటే ఇస్కరియోతు యూదా మాత్రం బోధకుడా, నేనా అని అడుగుతాడు. ఒకసారి గమనించండి, మిగతా 11 మంది శిష్యులు ప్రభువా, నేనా అన్నారు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం బోధకుడా, నేనా అన్నాడు. మిగతా వారేమో ప్రభువా అన్నారు, వీడు బోధకుడా అంటున్నాడు. ఆ 11 మందికి యేసు ప్రభు అయితే వీడు కేవలం యేసయ్యను బోధకుడుగానే గుర్తించాడు. ఈరోజు చాలామంది యేసును రక్షకునిగా గుర్తిస్తున్నారు, బోధకుడిగా గుర్తిస్తున్నారు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన నీవు ప్రభువుగా గుర్తిస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకుంటూ ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. సరే, అది అయిన తర్వాత పోయిన ఎపిసోడ్లో యేసు ప్రభు గెత్సేమనే వనానికి తన శిష్యులతో వచ్చాడు అని మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా 8 మందిని ఒక చోట పెట్టాడు, 3 కూడా తీసుకువెళ్ళాడు. ఆ 3 ఎవరు అంటే పేతురు, యోహాను, యాకోబు. తర్వాత ఆయన రాతివేత దూరం వెళ్ళి ఆయన చింతాక్రాంతుడొకట దేవునికి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, బహు చింతాక్రాంతుడయ్యాడు. సరే, అక్కడి నుంచి జరిగిన ఈవెంట్స్ క్రోనలాజికల్గా అంటే అవి ఏ సమయంలో ఏం జరిగాయో ఒకదాని తర్వాత ఒకటి వివరిస్తాను. మొట్టమొదటిగా ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేసి చింతాక్రాంతుడగుతాడు. అప్పటికి సమయం ఎంత అయిందంటే ఉదయం 1 గంట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత రెండవదిగా యూదా వచ్చి యేసు ప్రభువుని అప్పగిస్తారు. అంటే యేసయ్య ఇంచుమించు అరగంట ప్రార్థన చేసుకున్న సమయం తర్వాత 1:30 ఆ ప్రాంతానికి యూదా వచ్చి యేసుని ముద్దెట్టి అప్పగిస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 43 నుంచి 46 వచనాలు, యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. తర్వాత యేసును అప్పగించిన తర్వాత యేసయ్యకు 6 అన్యాయపు తీర్పులు జరుగుతాయి. ఆ 6 అన్యాయపు తీర్పుల్లో మొదటిది అన్న అనేటువంటి వ్యక్తి ఇంటి వద్ద జరుగుతుంది. అది ఎప్పుడయ్యా అంటే ఉదయం 2 గంటల సమయంలో జరుగుద్ది. యోహాను సువార్త 18వ అధ్యాయము 13 నుంచి 23 వచనాలు. రెండవ తీర్పు ఎవరి ముందంటే ప్రధాన యాజకుడైన కయపా ముందు 3 గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుంచి 68 వచనాలు, యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. మూడవ తీర్పు సన్హెద్రిన్ సభ ముందు జరుగుతుంది. తెల్లవారున 6 గంటలకు జరుగుతుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనము, లూకా సువార్త 22వ అధ్యాయము 66 నుంచి 71 వచనాలు. 4వ తీర్పు ఎవరి ముందంటే పొంతు పిలాతు, రోమా గవర్నర్ అయిన పిలాతు ముందు ఉదయం 6:30 గంటలకు జరుగుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు, యోహాను సువార్త 18వ అధ్యాయము 28 నుంచి 38 వచనాల వరకు. 5వ తీర్పు హేరోదు అంతిపా ముందు ఉదయం 7 గంటలకు, లూకా సువార్త 23వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. చివరి తీర్పు మరలా పిలాతు ముందు జరుగుతుంది ఉదయం 7:30 గంటలకు. 4 సువార్తల్లో కూడా ఇది మనం చూస్తాము. అది అయిన తర్వాత ప్రెతోరియం అనేటువంటి మందిరములో యేసు ప్రభుని 8 గంటల ప్రాంతంలో కొరడాలతో కొడతారు. 4 సువార్తల్లో మనం చూస్తాం అది. 10వదిగా యేసు ప్రభుని ఉదయం 9 గంటలకు సిలువకు మేకులతో కొట్టి సిలువలో వేలాడదీస్తారు. ఉదయం 9 గంటలకు 4 సువార్తలు మనం చూస్తాము. 11వ విషయం ఏంటంటే మధ్యాహ్నం వేళ 12 గంటలకు చీకటి వచ్చేసింది, సూర్యుడు కనుమరుగవుతాడు, చీకటి ఏర్పడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చదువుతాం. 12వదిగా యేసు ప్రభువారు 3 గంటలకు ప్రాణం విడిచాడు. 4 సువార్తలో మనం చదువుతాము. ఇంచుమించు
ఒక రోజు లోపే అంటే 24 గంటల లోపులోనే యేసు ప్రభు ఆయన అరెస్ట్ చేయబడటమే కాకుండా ఆయన సిలువ వేయబడి ఆయనను చంపబడ్డాడు. ఆ విషయం మనము గమనించవలసిన వారు ఉంటున్నాం. సరే, గెత్సెమనే వనంలో యేసు ప్రభువారు వేదనతో ప్రార్థన చేస్తాడు. ఎంత వేదనతో అంటే ఆయన బహు చింతాక్రాంతుడవుతాడు. లూకా సువార్తలో లూకా ఆయన వైద్యుడు కాబట్టి ఒక విషయాన్ని రాస్తాడు. మిగతా సువార్తలో మనకు అది కనపడదు. ఆయన ఎంత వేదనతో ప్రార్థన చేస్తాడంటే ఆయన వేదనతో ప్రార్థన చేసేటప్పుడు ఆ చెమట బిందులోంచి రక్తము కారుతుంది. దీన్నే ఏమంటారంటే హెమటాడ్రాసిస్ అంటారు. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆ యొక్క శరీరం పైన నుండి రక్తనాళాలు చిట్లుతాయి, దానివల్ల రక్తం బయటకు వచ్చింది. యేసు ప్రభువు అంతగా వేదన చెందారు. ఆయన ప్రార్థిస్తూ శిష్యుల దగ్గరికి వెళ్ళేటప్పటికి శిష్యులు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు యేసయ్య అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఆయన మరలా వెళ్ళేటప్పటికి శిష్యులు మరలా నిద్రపోతూ ఉంటారు. మరలా వారిని లెగ్గొచ్చి నా కోసం ఒక్క జామైనా మీరు ప్రార్థన చేయలేరని అడుగుతాడు. తర్వాత మూడోసారి వెళ్ళి లెండి మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు అని చెప్పి తన శిష్యులతో వెళ్ళేటప్పటికి యోధ ఆ పరివారంతో వచ్చి యేసును ముద్దుతో అప్పగిస్తాడు. బోధకుడా నీకు శుభము అని చెప్తాడు. ఆ వచ్చిన వారికి ఏమని చెప్తాడంటే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు అయిన యేసు అని చెప్తాడు. ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో వారు వచ్చి ఆయనను అరెస్ట్ చేస్తారు. ఎంతమందితో వచ్చాడు యోధ? ఇది ప్రశ్న. ఎంతమందితో వచ్చాడంటే కోహార్ట్ అని ఇంగ్లీష్ భాషలో రాయబడింది. రోమీల కోహార్ట్ అంటే వ్యూహంలో సేనలో 10వ వంతు. సేన అంటే 6,000 మంది సైనికులు, అందులో 10వ వంతు అంటే 600 మందితో వచ్చాడని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది 600లో మరలా 3వ భాగం అంటే 200 మంది అయి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ఏమైనప్పటికీ అంతమందితో వచ్చాడు. వచ్చి యేసు ప్రభును అప్పగిస్తూ ఉన్నాడు. యేసు ప్రభును అప్పగిస్తూ ఉన్నప్పుడు శిష్యుల్లో ఒక ఆయన కత్తి తీసుకొని ప్రధాన యాజకుని దాసుని చెవి నరికాడు. అతని పేరు ఏంటంటే మల్కు. యేసు ప్రభు అతనిని స్వస్థపరుస్తాడు. సరే, యేసు ప్రభు అరెస్ట్ అయిన తర్వాత 6 అన్యాయపు తీర్పులు జరుగుతాయి. మొట్టమొదటి తీర్పు ఎవరి దగ్గర అంటే అన్నా అనేటువంటి ప్రధాన యాజకుని వద్ద. ఉదయం 2 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా ఆ తీర్పులు జరుగుతాయి. అప్పుడు సమయం ఉదయం 2 గంటలు అయింది. 2 గంటలైన తర్వాత అన్నా ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఈ అన్నా ఎవరంటే ఒకప్పటి ప్రధాన యాజకుడు కయపకు మామ. అప్పుడప్పుడు మనం బైబిల్లో ఆ అన్నాను కూడా ప్రధాన యాజకుడు అని చదువుతాం. కానీ యేసు ప్రభు అరెస్ట్ అయ్యే టయానికి అతడు మాజీ ప్రధాన యాజకుడు. కానీ యూదులు ఒకప్పుడు ప్రధాన యాజకుడిగా చేసిన వాడిని మాజీ అనరు, చనిపోయే వరకు కూడా ప్రధాన యాజకుడే అంటారు. అసలు పవరు అన్నా దగ్గరే ఉంది. ఇతడు కయపకు మామ అయ్యుంటూ ఉన్నాడు. ఇతడు చాలా కాలం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కానీ పిలాతుకు ముందు ఉన్నటువంటి రోమా గవర్నర్ గ్రాటస్ ఏం చేశాడంటే ఇతన్ని ప్రధాన యాజకుడిగా తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే ఒకరికి మరణశిక్ష విధించాడు. గమనించండి, రోమియులు యూదులకు మరణశిక్ష విధించే అధికారాన్ని తొలగించారు. కాబట్టి సన్హెద్రిన్ సభ కానీ ప్రధాన యాజకుడు కానీ ఎవరికి మరణశిక్ష విధించలేరు. సరే, ఈ ప్రధాన యాజకుడైన అన్న లేక ప్రధాన యాజకుని మామ అయిన అన్న యేసు ప్రభుని 2 విషయాల్లో అడిగాడు. ఏంటా విషయాలంటే ఆయన బోధ గురించి, రెండవది ఆయన శిష్యులను గురించి. అడిగితే యేసు ప్రభు అంటాడు, నన్ను అడుగుతున్నావేంటి? వీళ్ళనే అడుగు. నేను పబ్లిక్గా యూదుల సమాజ మందిరంలో బోధించాను అని చెప్పగానే అక్కడ ప్రధాన యాజకుల దాసుని ఒకడు యేసు ప్రభుని చెంప మీద గట్టిగా కొడతాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నన్ను ఎందుకు వచ్చావు? నేనేం తప్పు చేశాను? ఒకవేళ నేను కాని మాట అన్నట్లయితే ఏం మాట అన్నానో చెప్పు అని యేసు ప్రభువారు అడుగుతారు. అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే అన్యాయాన్ని యేసు ప్రభు సహించలేడు. ఈరోజు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు సహించొద్దు. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ లోకంలో చెడు పెరిగిపోవడానికి గల కారణం చెడ్డోళ్ళు ఎక్కువ అవటం కాదు, మంచి వాళ్ళు చెడును చూసి నోరు మూసుకోవటమే. యేసు ప్రభువారు ఏ రోజు కూడా ఎన్నడూ కూడా చెడును సహించలేదు. ఆయన ప్రశ్నించాడు,
కాబట్టి మనం కూడా ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించవలసిన వారమై ఉంటున్నాము. సరే, ప్రధాన యాజకుని దగ్గర యేసు ప్రభుకు తీర్పు జరుగుతున్న సమయంలో పేతురు మొట్టమొదటిసారిగా నేను యేసు ఎవరో ఎరగనని బొంకాడు. సరే, అన్నా దగ్గర నుంచి అప్పటి ప్రధాన యాజకుడైన కైపా వద్దకు తీసుకొని వచ్చారు. ఇది రెండవ తీర్పు. సమయం అప్పుడు ఎంత అయిందంటే 3:30 అయింది. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయము 59 నుంచి 60 వచనాలు, 63వ వచనము, 65 నుంచి 68 వచనాలు మనం చూస్తాము. తర్వాత మూడవ తీర్పు సన్హెద్రిన్ సభ ముందు జరిగింది. ఈ సభ కూడా కైపా ఇంటి వద్దే జరిగింది. అప్పుడు సమయం ఎంతంటే 6 గంటలు అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. సన్హెద్రిన్ సభ అనగానే యూదుల సభలో చాలా పవర్ఫుల్, శక్తివంతమైన సభ. ఇందులో 71 మంది సభ్యులు ఉంటారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 66 నుంచి 71 వచనాలు. వీరేం చేశారంటే యేసు ప్రభుకి సిలువ శిక్షను లేక మరణ శిక్షను విధించారు. అందరూ ఒప్పుకున్నారు, కానీ ఇద్దరు మాత్రం ఒప్పుకోలేదు. ఆ ఇద్దరు ఎవరంటే నికోదేము మరియు అరిమతయ యోసేపు. ఈ సన్హెద్రిన్ సభలో యేసు ప్రభు మీద మోపిన అభియోగాలు ఏంటంటే దేవాలయాన్ని కూలగొట్టి 3 రోజుల్లో కడతాను అని చెప్పాడు అని అదొక అభియోగాన్ని మోపారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 57వ వచనం. తరువాత పొంతు పిలాతు ముందు తీర్పు జరిగింది. ఇది 4వ తీర్పు. ఈ పొంతు పిలాతు సీజర్ టిబేరియస్ చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఇతడు రోమా గవర్నర్గా క్రీస్తు శకము 26వ సంవత్సరం నుంచి 37వ సంవత్సరం వరకు ఉన్నాడు. ఈ గవర్నర్కు ఉండేటువంటి బాధ్యతలు ఏంటయ్యా అంటే శాంతి భద్రతలు కాపాడటం, రెండవదిగా జడ్జిగా వ్యవహరించి తీర్పులు తీర్చటం, మూడవది ఏంటంటే మరణశిక్ష విధించే అధికారము రోమా గవర్నర్కు ఉంటుంది, నాలుగవదిగా ప్రధాన యాజకులు కూడా ఏర్పాటు చేస్తాడు. సరే, యేసు ప్రభువారు ఉదయం 6:30 గంటలకు పిలాతు ముందుకు తీసుకొని రాబడ్డాడు. ఆయన మీద మోపిన అభియోగాలు ఏంటంటే ప్రజలను తిరుగుబాటు చేసేటట్లుగా ప్రేరేపించాడని. లూకాసు వార్త 23వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు, 5, 6, 7 వచనాలు కూడా. రెండవదిగా కైసరుకు పన్ను వద్దని చెప్తున్నాడు అని చెప్పారు, అది అబద్ధం. మూడవదిగా నేను మెస్సియను, రాజును అని చెప్తున్నాడు అని చెప్పారు. సరే, పిలాతు ఏం చేశాడంటే అప్పుడు హేరోదు రాజు యెరూషలేములో ఉన్నాడు, ఆ పండుగకు వచ్చాడు. హేరోదు పిలాతు అప్పటికి శత్రువులు, కానీ ఆ రోజు నుంచి మిత్రులయ్యారు. ఈ పిలాతు ఏం చేశాడంటే యేసు ప్రభుని హేరోదు అంతిపా దగ్గరకు పంపించాడు. అప్పటికి 7 గంటల సమయం అయింది. లూకాసు వార్త 23వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. ఇతడు చతుర్థాధిపతి అయిన హేరోదు అంటారు. ఇతను పూర్తి పేరు ఏంటంటే హేరోద్ అంతిపా. క్రీస్తుకు పూర్వం 4వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 39వ సంవత్సరం వరకు ఇతడు చతుర్థాధిపతిగా ఉన్నాడు. వీడే బాప్తిస్మం ఇచ్చే యోహానును తలగొట్టించాడు. వీడు యేసు ప్రభుని పరిహాసం ఆడినట్లు మనం చూస్తూ ఉన్నాం. వీడు పరిహాసం ఆడి మరలా యేసు ప్రభుని పిలాతు దగ్గరికి పంపించాడు. ఒక విషయం నేను చెప్తాను, వీడు చతుర్థాధిపతి టెట్రార్క్ గలిలయకు చెందినవాడు. యేసు ప్రభుని గురించి విన్నాడు, యేసును చూడాలనుకున్నాడు, కానీ అప్పటి వరకు చూడలేదు. యేసు ప్రభు తన ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ యేసును చూడలేకపోయాడు. కారణం ఏంటంటే పరిపాలనలో బిజీ అయిపోయాడు, ఆసక్తి లేదు. ఈరోజు చాలామంది యేసు సమీపంగా ఉన్నా కూడా చూడలేకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. చర్చికి దగ్గరలోనే ఉంటారు, చర్చికి వెళ్ళలేరు. హేరోదు రాజు లాంటి వారు అన్నమాట. సరే, యేసు ప్రభువును కలుసుకునే అవకాశం వచ్చింది. యేసు ప్రభు హేరోదు ఎదురుగా ఉన్నారు, రక్షణ పొందే అవకాశము. కానీ వీడు నిర్లక్ష్యం చేశాడు, అపహాస్యం చేశాడు, యేసును అంగీకరించలేకపోయాడు. ఈరోజు చాలామంది యేసును గురించి వింటున్నారు, కానీ యేసును అపహాస్యం చేస్తున్నారు. అప్పుడప్పుడు నాకు యూట్యూబ్లో ఆ వీడియోలో చూస్తూ ఉంటాను, చాలామంది యేసు ప్రభుని, క్రైస్తవ్యాన్ని
అపహాస్యం చేస్తున్నారు. వీరందరూ హేరోదు రాజు లాంటి వారు అనమాట. ఆరవదిగా చివరి తీర్పు పిలాతు ముందు జరిగింది. అప్పటికి సమయం ఎంతంటే 7:30 అయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు, 20వ అధ్యాయము 24వ వచనం వరకు. ఈ యొక్క పిలాతు భార్య పేరు ప్రోక్యుల. ఈమె పిలాతుకు కబురు పంపించింది, ఆ నీతి మంతుని జోలికి వెళ్ళొద్దు, ఆయన గూర్చి నాకు ఈ రాత్రి స్వప్నం వచ్చింది, ఆ నీతి మంతుని జోలికి వెళ్ళొద్దు అని కబురు పంపించింది. సరే, పిలాతు యేసు ప్రభుని విడిపించాలి అని అనుకుంటాడు. ఇప్పుడు ప్రజల ముందు ఒక అవకాశం, బరబ్బా, యేసు ప్రభు. బరబ్బా అంటే అర్థం ఏంటంటే బార్ అబ్బాస్. బార్ అంటే సన్ అంటే కొడుకు, అబ్బాస్ అంటే తండ్రి. బరబ్బాస్ అంటే సన్ ఆఫ్ ఎ ఫాదర్. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, మీకు యేసు ప్రభు యూదుల రాజు అయిన యేసు కావాలా, లేకపోతే బరబ్బా కావాలా? యేసు ప్రభు కావాలా, బరబ్బా కావాలా? యేసు ప్రభు పేరు జీసస్ బరబ్బాస్, అంటే సన్ ఆఫ్ ద ఫాదర్ యేసయ్య, వీడేమో సన్ ఆఫ్ ఎ ఫాదర్. కానీ ప్రజలందరూ ఏం కోరుకున్నారో తెలుసా? యేసును కోరుకోలేదు, ఆ బరబ్బాను కోరుకున్నారు. ఈ బరబ్బా ఎవరంటే బందిపోటు దొంగ అని వాక్యం చెబుతూ ఉంది. వీడు ఒక హత్య నిమిత్తము, అల్లరి నిమిత్తము వీడు అరెస్ట్ చేయబడ్డాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో యోహాను గారు అంటున్నారు, వీడు బందిపోటు దొంగ అని చెప్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు యేసు ప్రభుకి తీర్పు తీర్చిన తరువాత ప్రజలందరూ మాకు బరబ్బా కావాలి, యేసును సిలువ వేయండి అని అరిచారు. వాక్యం చెప్తుంది, ఆ వారి కేకలే గెలిచాయి అని చెప్తుంది. ఇప్పుడు పిలాతు వారి ముందు చేతులు కడుక్కుని ఈ యొక్క నీతిమంతుని విషయంలో నిర్దోషిని చెప్పి చేతులు కడుక్కుని యేసు ప్రభుని సిలువ వేయటానికి అప్పగించాడు. ఈ సిలువ వేసే ముందు ఏం చేస్తారంటే కొరడాలతో కొడతారు. 1 తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు కొరడాలతో కొట్టారు. అది ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.